అతను బలంగా భుజాన్ని ఎత్తుకున్నట్టు కేసీఆర్ని గెలిపించారు. ఆ వాదాన్ని పక్కన పెట్టి జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేసినటువంటి కేసీఆర్ని తెచ్చేశారు. 1923లో వచ్చాడు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు అని హడావిడి చేస్తున్నటువంటి రేవంత్కి అవకాశం ఇచ్చారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ అయితేనే బెటర్ అనుకున్నారు. అంతకుముందు 14లో 4 ఇచ్చారు, మొన్న 8 ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి అక్కడైతే కంటిన్యూగా నడుస్తోంది. ఇప్పుడు 18లో 4 ఇచ్చారు కదా వాళ్ళు ఆ రోజున, ఇప్పుడు 8 ఇచ్చారు. అంటే జాతీయ రాజకీయాల విషయంలో బీజేపీని చూస్తున్నారు వాళ్ళు. రాష్ట్ర రాజకీయాల్లో ఐదర్ రేవంత్ అంటే రేవంత్ బలంగా లేని రోజున కాంగ్రెస్ కూడా పక్కన పెట్టారు. బలమైన లీడర్ అన్న ఆకాంక్ష తెలంగాణ సమాజంలో ఉంది. ఇప్పుడు కనబడుతున్న సాక్ష్యం అది. బలమైన లీడర్ అన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ ఎంచుకుంటున్నారు. కేసీఆర్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్, అప్పుడు కాంగ్రెస్ బలం లేడు లీడర్, అప్పుడు అతను ఉన్నాడు. రేవంత్ వచ్చాక కేసీఆర్ పక్కన పెట్టి ఇంకో బలమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నాడు. బీజేపీ బండి సంజయ్ నుంచి ఉంటే గనక ఆల్టర్నేటివ్ ఉండేది. బండి సంజయ్ తీసేయడం వల్ల ఆ మైనస్ అయింది. ఇప్పటికీ ఆల్టర్నేటివ్ స్పష్టతనివ్వాలి. కేటీఆర్ కి కాలం కలిసి రావట్లేదు సార్, లాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా. ఒక రకంగా కేసీఆర్ ఇందులో సెకండ్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి. తన కాలం కొంత కలిసి వచ్చింది అనుకోవాలి కేసీఆర్ కి. మీరనే కేటీఆర్ ఎందుకంటే 2023 ఎన్నికల్లో నెక్ టు నెక్ ఫైట్ కదా ఇద్దరికి మధ్యన 2% ఓట్ల తేడాతో 39 సీట్లు తెచ్చుకుంది బీఆర్ఎస్. ఆ తర్వాత వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయగలిగింది. రెండోది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా కంట్రోల్ చేయగలిగాడు పార్టీని, వెళ్ళిపోయే వాళ్ళని ఆపగలిగాడు. ఇది రెండవది. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో కాన్సెప్ట్ మార్చగలిగాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి కేసీఆర్కి అసలు కేటీఆర్ కెరీర్ ఏంటన్న సందేహం వచ్చింది. ఎందుకని ఆ స్టేజిలో తను డిపాజిట్లు ఎక్కడ అన్నటువంటి పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ ఎన్నిక వాళ్ళు 8-8 1 ఉన్న 17